నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. చిరంజీవి గారి వయసు ఎంత అనేది తీసి పక్కన పెడితే ఆయనకు వచ్చినట్టు హిట్లలో మోస్ట్ హిట్ అంటే టాప్ 10లో ఉన్నటువంటి సినిమా ఏదంటే గ్యాంగ్ లీడర్ అని చెప్పవచ్చు. గ్యాంగ్ లీడర్ @ 35 సంవత్సరాలు గ్యాంగ్ లీడర్కే ఉన్నాయంటే నిజంగా చిరంజీవి గారి ఖాతాలో ఎన్ని పెద్ద పెద్ద హిట్లు ఉన్నాయని మనం చూడొచ్చు. సో మొత్తానికి 35 ఏళ్ల క్రితం మాలాంటి పిల్లలు, మేము చాలా చిన్న సంవత్సరాల పిల్లలు అయి ఉండొచ్చు. సో మొత్తానికి మీరు ఆ టైంలో ఆ సినిమాను చూసే ఉంటారు కాబట్టి ఆ సినిమాకి సంబంధించి క్రేజ్ ఏంటి, ఆ సినిమా ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి, మొత్తానికి ఆ సినిమా గురించి మీకు గుర్తున్న అంశాలు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే చిరంజీవి గారి సినిమాల్లో ఖచ్చితంగా టాప్ 10లో గ్యాంగ్ లీడర్ ఉండి తీరుతుంది. ఇప్పుడు ఠాగూర్ లాంటి సినిమాలు కానీ, గ్యాంగ్ లీడర్ కానీ, ఇందిరా కానీ, జగదేగుల ఖైదీ టాప్ 10 సినిమాలు తీసుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక స్థానంలో గ్యాంగ్ లీడర్ ఉండి తీరుతుంది. ఎందుకంటే పూర్తిగా మాస్. ఇప్పుడు ఆవారాగా తిరిగే కుర్రాడు ఒక్కసారిగా అంత పవర్ఫుల్గా మారటం అనేది ఆ సినిమాలో ఉన్న కాన్సెప్ట్. ఒక విధంగా చెప్పాలంటే భాషకి కూడా కాన్సెప్ట్కి ప్రేరణ ఇదే అనుకోవాలి. ఎందుకంటే కొద్ది దగ్గరగానే ఉంటాయి. ఆ సినిమా టైటిల్లోనే గ్యాంగ్ లీడరు. సడన్గా విజయబాబు రెడ్డి గారి సినిమాలన్నీ ఒక డిఫరెంట్ స్టోరీసే ఉంటాయి. ఇప్పుడు మగమహారాజు కానీ ఇలాంటి సినిమాలు తీసుకుంటే ఆయన కథలు అన్నీ ఒక సెటరికల్గా సరదాగా సాగిపోయే సినిమాలే ఉంటాయి. కానీ దాంట్లో కూడా కామెడీ ఉంది. ఎందుకంటే నిర్మలమ్మ గారికి ఫోటోలోంచి వచ్చే తాత రూపంలో వచ్చే చిరంజీవి గారి రూపం కావచ్చు, విజయశాంతి గారికి చిరంజీవి గారికి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందంటే గ్యాంగ్ లీడర్ సినిమానే. అదొకటి అయితే అంటే విజయబాబు రెడ్డి గారు విజయాన్ని మా పత్రిక నడిపేవాళ్ళు అప్పట్లో. ఆయన రైటర్ కూడా, రచన ఆయనే, దర్శకత్వం ఆయనే. మళ్ళీ ఈ సినిమాకి బప్పిలహరి సంగీతం, అది పెద్ద సిట్టు. అప్పట్లో చాలా కొత్తగా ఫీల్ అయ్యారు. చిరంజీవి గారి డ్యాన్సు, బప్పిలహరి మ్యూజిక్ అంటే మామూలుగా బాలీవుడ్లో ఊపిన దర్శకుడు బప్పిలహరి. అట్లా ఈ సినిమా కొన్ని ప్రత్యేకతలు అండి. అయితే ఈ సినిమా కూడా దాదాపు 1991 మే 9వ తారీఖున రిలీజ్ అయ్యి దాదాపు 35 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భం చూస్తాం. అదే కాకుండా మే 9వ తారీఖు చిరంజీవి గారికి వచ్చిందా అని చెప్పి కూడా చాలాసార్లు అనుకున్నాం. ఎందుకంటే మళ్ళీ మే 9వ తారీఖే జగదేగుడు అతిలోక సుందరి రిలీజ్ అవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. సో దాదాపు ఇన్ని ఇయర్స్ అంటే దాదాపు 35 ఏళ్ల క్రితమే ఆయనకి ఒక మాస్ స్టార్డమ్ దక్కింది అంటే ఎలా చూడాలంటే, అది ఈ సినిమాకి రిలీజ్ ముందు కృష్ణ గారు ఇంద్రభవనం అనే సినిమా వచ్చింది. అది హిందీ సినిమాకి రీమేక్. ఆ సినిమా పెద్దగా ఆళ్ళ మల్టీ స్టారర్ మూవీ. అదే టైంలో ఈ సినిమా రావడం కూడా దాని మీద ఎఫెక్ట్ పడింది. ఆ తర్వాత మరి ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీసా ముద్దుల మొగుడో రాజేంద్ర ప్రసాద్ సినిమా వచ్చింది. అది కామెడీ సినిమా కాబట్టి రాజేంద్ర నరసింహారావు గారు కామెడీకి పెద్దపీట వేస్తారు కాబట్టి ఆ సినిమా బాగానే ఆడింది, పర్లేదు అనిపించింది. ఎందుకంటే ఈ సినిమాలో టికెట్లు దొరకని అందరూ దానికి వెళ్తారు. 10వ తారీఖు వచ్చిన సినిమా కాబట్టి అది. అట్లా గ్యాంగ్ లీడర్ అనుభవాలు మాట్లాడాలంటే దాదాపు 91 నుంచి 35 ఏళ్ళు అంటే చిరంజీవి గారికి ఖైదీ అనే సినిమా ఎట్లా స్టార్డమ్ తెచ్చిందో మళ్ళీ 10 ఏళ్ళకి గ్యాంగ్ లీడర్తో ఆయనకి ఒక రేంజ్ ఇమేజ్ అయితే వచ్చేసిందండి గ్యాంగ్ లీడర్తో. ఎందుకంటే మనకి అప్పులపార సినిమాలో ఏదో గ్యాంగ్ లీడర్ సంబంధించి దినోత్సవ వేడుకలు జరగటం, ఆ సినిమాలో అన్నపూర్ణమ్మ గారు వెళ్ళి అభిమానిగా వీరాభిమానిగా అనే సన్నివేశాలు కూడా చూస్తాం మనం. ఏదో సినిమాలో ఉంటుంది, నాకు గుర్తులేదు, అప్పులపార అనుకుంటున్నాను నేను. ఇట్లా ఆ గ్యాంగ్ లీడర్ గురించి చూసినప్పుడు మనకి ఇవన్నీ గుర్తొస్తాయి. సో అదేగాక ఆ సినిమాలో ఉండే కొన్ని పంచ్ డైలాగులు కావచ్చు, కొన్ని సెటరికల్ డైలాగ్ కావచ్చు, ఇప్పుడు కూడా మనకి బాగా వినిపిస్తుంటాయి. చూసావా చెయ్యి ఎంత రఫ్గా ఉందో అనేటువంటి డైలాగ్ కావచ్చు, రఫ్ ఆడిచ్చేస్తా అనేటువంటి ఒక స్లాంగ్ కావచ్చు, ఆ యొక్క వాయిస్ కావచ్చు, ఇప్పటికీ కూడా మనకి ఫ్రెష్. ఇప్పుడు గారు అదే కదా, రఫ్ ఆడిస్తానని చెప్పి ఈ డైలాగులు చెప్పారంటేనే ఆయన అలాంటి గరణమ్మ కూడా ఇది సినిమాలో ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో, లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో, రైట్ టర్నింగ్ ఇచ్చుకో అన్నట్టు డైలాగులు. కానీ అది ఎలా వచ్చిందో కూడా చిరంజీవి గారు చెప్పారు. రాశి మూవీస్ నరసింహారావు గారు ఆయన నిజంగానే చిరంజీవి గారు చెప్పింది కరెక్టే. రాశి మూవీస్ నరసింహారావు చాలా వినయంగా చాలా ఇదిగా ఇలాంటి దాన్నే నేను సినిమాలో పెట్టానని చెప్పి చిరంజీవి గారు అన్నారు. మాట గ్యాంగ్ లీడర్ గుర్తు చేసుకుంటే మనకి ఇలాంటి ఊత పదాల డైలాగులు కానీ ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే చిరంజీవి గారికి విజయశాంతి గారికి కాంబినేషన్లో పెద్ద 10 హిట్లు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ముందు ప్లేస్లో ఇదే ఉంటుంది, గ్యాంగ్ లీడర్ ఉంటుంది. ఆ తర్వాత ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యి చాలా హిట్లు వచ్చినాయి వాళ్ళకి. సో ఓవరాల్గా మనం చూసుకుంటే కథ, ఆ సినిమా కథ కూడా చాలా అల్లరి చిల్లరిగా తిరిగేటువంటి ఒక చిరంజీవి గారు తర్వాత ఎలాంటి బాధ్యతలు స్వీకరించారు, తర్వాత ఎండింగ్ ఎట్లా ఉండబోతుంది అనేది మనం సినిమా చూసాం. అంటే అన్నదమ్ముల్లో రఘుపతి పాత్ర మురళీమోహన్ గారు, ఆ తర్వాత రఘుపతి రాఘవ ఐఏఎస్ ఆఫీసరు శరత్ కుమార్ గారు. ఆయన అప్పుడు చిన్న నటుడు, ఆయన హీరో అవల, తమిళ్లో హీరో అవల.
తమిళ తర్వాత పెద్ద హీరోకి ఎదిగాడు ఆయన. మండేశ్వరుడు ఏదో సినిమాతో పెద్దగా ఎదిగాడు ఆయన. కానీ తర్వాత రాజారాం పాత్ర చిలిపిగా ఉండే పాత్ర, అల్ల చిల్లరగా తిరిగి గ్యాంగ్ లేసి తిరిగే పాత్రగా చిరంజీవి గారి పాత్ర. అట్లా రఘుపతి రాఘవ రాజారాం పాత్రలు పెట్టుకోవడం కానీ ఈ సినిమా కథాపరంగా చూసుకుంటే అందరిని ఆకట్టుకుంది, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమా అది. చిరంజీవి గారితో అల్లరి చిల్లరగా తిరిగేటువంటి ఒక ఫ్రెండ్స్ బ్యాచ్ కూడా చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత ఆ సినిమా తర్వాత కూడా వాళ్ళకి మంచి అవకాశాలు వచ్చాయి. సో మొత్తానికి ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? వాళ్ళ ఫ్రెండ్స్ ఆయన రూమ్మేట్స్ అని చెప్పాలి. నారాయణరావు గారు, హరిప్రసాద్ వీళ్ళందరూ మొదటి నుంచి అక్కడ చెన్నైలో సినిమా రంగంలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న రోజుల్లో ఫ్రెండ్స్. ఆ తర్వాత ప్రత్యేకంగా చెప్పిన నిర్మలమ్మ హైలైట్ అవుతుంది. అలాగే గ్లామర్ హీరోయిన్ సుమలత గారు, ఎందుకంటే సుమలత గారు శుభలేఖలు సినిమా కానీ, శుభలేఖ సినిమా కానీ, ఈ సినిమా కానీ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు మనకి. ఎందుకంటే ఆవిడకి తర్వాత మంచి పేరు రావడం కానీ, ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి మళ్ళీ కన్నడ ఇండస్ట్రీకి వెళ్ళిపోవడం కానీ ఇవన్నీ జరిగినాయి. కానీ చాలా అందంగా ఉండే సుమలత గారు కూడా, ముఖ్యంగా ఈ సినిమాలో కానీ శుభలేఖలో కానీ చాలా అందంగా ఉంటుంది. ఇట్లా చూసుకుంటే ఇక మా మహర్షి రాఘవ ఇట్లాంటి పాత్రలు చాలా ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ సినిమా మళ్ళీ ఇప్పుడు రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది? ఎందుకంటే రీమేక్ సంబంధించిన కాలం చూస్తున్నాం, రీమేక్ సంబంధించిన సీజన్ లాగా చూస్తున్నాం. సో ఇలాంటి టైంలో చిరంజీవి గారికి సంబంధించిన అన్ని సినిమాలలో గ్యాంగ్ లీడర్ రీమేక్ చేస్తే ఇప్పుడున్నటువంటి యూత్ కనెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పుడు చిరంజీవి గారి వయసు 35 ఏళ్ళండి. అంటే అప్పట్లో చిన్నపిల్లలుగా ఉన్నవాళ్ళు చిరంజీవి గారికి టాప్ 10 సినిమాలు ఉంటాయి కదా, ఆ సినిమాలన్నింటినీ కూడా ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీని అప్లై చేసుకుని ఖచ్చితంగా ఆ సినిమాని రిలీజ్ చేస్తే బాగా చూస్తారు. ఎందుకంటే ఇప్పటికీ కూడా చిరంజీవి గారి డ్యాన్స్ అనేది ఒక ట్రెండే. చిరంజీవి గారు ఎంత గొప్ప డ్యాన్సర్ అనేది ఈ జనరేషన్ వాళ్ళకి తెలుసు, కానీ ఆ సినిమాల్లోనే అంత చేశారనేది తెలియాలంటే మళ్ళీ రిలీజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే థియేటర్లు కూడా జనం వెళ్ళట్లా. వెళ్ళినప్పుడు ఏంటంటే ఉన్న సినిమాలు తీసుకుని కాస్త 4K వెర్షన్లో రిలీజ్ చేసుకుని సౌండ్ సిస్టమ్స్ అన్ని మార్చుకుని మోడర్న్ టెక్నాలజీ వచ్చిన తర్వాత బప్పిలహరి మ్యూజిక్ పెద్ద ఫేమస్. అలాంటి మ్యూజిక్ని మళ్ళీ మోడర్న్ దీంతో చేశారనుకోండి ఖచ్చితంగా సినిమా పెద్ద హిట్ అవుతుంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా రాబోతున్నటువంటి ఆగస్ట్ 22 చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఉన్న సినిమాలలో ఈ సినిమాని 4K వర్షన్లో రిలీజ్ చేయాలని చెప్పి చాలా మంది అయితే కోరుకుంటూ వస్తున్నారు. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే అండి.